మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో ఈ వీడియో చేస్తున్నాము. సో, ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ రాష్ట్రపతి పాలన అంటే ఏంటి? ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక కంప్లీట్ అండర్‌స్టాండింగ్ అయితే మీకొస్తుంది. సో, అసలు ఈ పాలన ఎందుకు విధించారు? ఈ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్రంపై ఆర్టికల్ 356 యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అదేవిధంగా మణిపూర్‌తో సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలేంటి, దేశాలేంటి అనే అంశాలు. సో, ఈ న్యాయ సమీక్షకు సంబంధించి అంటే ఈ రాష్ట్రపతి పాలన అనేది న్యాయ సమీక్ష పరిధికి లోబడి ఉంటుందా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఈ ఆర్టికల్ 356 అనేది అత్యధికంగా ఎన్నిసార్లు ఏ రాష్ట్రంలో విధించారు? అసలు విధించని రాష్ట్రాలు కూడా ఏమన్నా ఉన్నాయా అనేది చూద్దాం. సో, ఫ్రెండ్స్ మనము ఈ మంత్ నుంచి మన యూట్యూబ్ ఛానల్‌లో మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్‌లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ పైన డైలీ కరెంట్ అఫైర్స్ కాకుండా మనము అవసరాన్ని బట్టి 3, 4 డేస్‌కి ఒకసారి కాకుంటే ఇలాంటి ఏదైనా ఎమర్జెన్సీ టాపిక్ ఉన్నప్పుడు ఆ టాపిక్ మీద అయితే మనము వీడియోస్ కవర్ చేసుకుంటాం. సో, ఓవరాల్‌గా అయితే ఆ మంత్‌కి సంబంధించిన అన్ని టాపిక్స్ మీద అయితే మనం వీడియోస్ కవర్ చేస్తాం. ఎంసీక్యూతో స్టార్ట్ చేస్తే ఇలాంటి మెయిన్ టాపిక్స్ వరకు. సో, ఇప్పుడు మనం చూసుకుంటే మణిపూర్‌లో ఇటీవల జరిగిన హింసాకాండ కేంద్ర రాష్ట్రాల సంబంధాలపై మరియు మణిపూర్ అంతర్గత సంక్షోభాలను పరిష్కరించడంలో కేంద్రం పాత్రపై చర్చను తిరిగి లేవనెత్తింది. ఇటువంటి పరిస్థితుల్లో అత్యవసర నిబంధన వినియోగాన్ని ఇది కూడా హైలైట్ చేస్తూ ఉంది. సో, ఇటీవల ఫిబ్రవరి 9న మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. 2021 వరకు మణిపూర్ శాసనసభ పదవి కాలం ఉంది ఇంకా. కానీ ముందుగానే రాజీనామా చేశారు. సో, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు జరుగుతా ఉన్నాయి. 2024 జనరల్ ఎలక్షన్ కంటే ముందు కూడా మణిపూర్‌లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. మన అందరికీ తెలిసిందే. అయితే 2023 మే నెలలో మణిపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. సో, ఏమనంటే మైతేయి వర్గం వారికి ఎస్టీ హోదా ఇవ్వాలని. అయితే ఇది గొడవ ఎక్కడ ప్రారంభమైందనంటే ఫ్రెండ్స్ మనకి మైతేయి మరియు కూకి తెగల మధ్యన ప్రారంభమైన గొడవ ఇది రాష్ట్రపతి పాలన విధించే వరకు వచ్చింది. అయితే మానవ హక్కుల ఉల్లంఘన మరియు స్త్రీలపై హింసాత్మక సంఘటనలు కూడా అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ ఈ ప్రభుత్వాన్ని నడపలేక అక్కడి ప్రభుత్వ అధినేత అయిన సీఎం రాజీనామా చేయడంతో ఇది వార్తల్లో ఉంది. సో, ఈ నేపథ్యంలో అసలు గవర్నర్‌కి ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఆ తర్వాత గవర్నర్ ఏం చేస్తారు? రాష్ట్రపతి పాలన రావడానికి ప్రాసెస్ ఏంటి అనే అంశాలనైతే మనం చూద్దాం. సో, లోపలికి వెళ్ళే ముందు మనము ఈ మణిపూర్ స్టేట్‌కి సంబంధించిన కొన్ని బేసిక్ అంశాలను తెలుసుకుందాము. సో, మణిపూర్ రాజధాని వచ్చేసి మనకు ఇంపాల్. ఇక్కడ 60 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. సీఎం బీరెన్ సింగ్. తర్వాత మనకు గవర్నర్ వచ్చేసి అజయ్ కుమార్ భల్లా. సో, ఫ్రెండ్స్ ఇక్కడ సరిహద్దు రాష్ట్రాలను చూస్తే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ అస్సాం, నాగాలాండ్ అదేవిధంగా మనకు మిజోరాం ఈ 3 రాష్ట్రాలైతే మనకు సరిహద్దులను పంచుకుంటున్నాయి. సో, దేశం విషయాన్ని చూస్తే ఈ సైడ్‌కి ఇక్కడ మనకు ఈస్ట్ వైపు అయితే వెస్ట్ వైపు మనకు మయన్మార్‌తో ఈ మణిపూర్ రాష్ట్రం అనేది సరిహద్దును కలిగి ఉంది. సో, ఇక్కడ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా గదా! సో, బీజేపీ ప్రభుత్వం సంప్రదింపుల తర్వాత రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టుగా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సో, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది 11సారి. సో, మనకు ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నది మణిపూరే రాష్ట్రపతి పాలన విధించే విషయంలో. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో యూపీ ఉంది. అయితే అత్యధిక కాలంగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏదంటే అది మనకు పంజాబ్. సో, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్‌లోనే ఈ రాష్ట్రపతి పాలన అనేది తరచుగా మనకు న్యూస్‌లో ఉంటుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లో గత 10 సంవత్సరాలుగా చాలా హింసాత్మక సంఘటనలనేవి ఎక్కువ చోటు చేసుకోవడం లేదు. అక్కడున్న ప్రభుత్వం అయితే వాటిని పరిష్కరిస్తా ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రాష్ట్రపతి పాలన గురించి మనం తెలుసుకోబోయే ముందు అసలు ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో, మన రాజ్యాంగంలోని ఈ 18వ పార్ట్‌లో ఈ రాష్ట్రపతి పాలన గురించి ఉంది. అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఇక్కడ ఆర్టికల్ 352 నుంచి 360. సో, ఇక్కడ ముఖ్యంగా 352 నేషనల్ ఎమర్జెన్సీ. సో, ఇప్పటివరకు మొత్తం 3 సార్లు విధించారు. 2 ఎక్స్‌టర్నల్, 1 ఇంటర్నల్ సమస్య వలన. తర్వాత 356 ఏదైతే ఇప్పుడు మనం రాష్ట్రపతి పాలన అంటున్నామో ఇది 100 సార్ల కంటే ఎక్కువగా మోర్ దెన్ 100 టైమ్స్ విధించారు. ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి దీన్ని ఇప్పటివరకు అసలు అంటే విధించలేదు. సో, 0 టైమ్స్ అని చెప్పవచ్చు. సో, ఈ రాష్ట్రపతి పాలన అనే అంశాన్ని మనము జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ రాజ్యాంగంలో ఎక్కడ గాని మనకు రాష్ట్రపతి పాలన అనే పదం లేదు. జస్ట్ అత్యవసర పరిస్థితి అని
ఎమర్జెన్సీ అని మాత్రమే ఉంది. అదేవిధంగా అంటే అసలు ఈ రాష్ట్రపతి పాలన అత్యవసర పరిస్థితి అంటే ఏందంటే బేసిక్ మీనింగ్ వచ్చేసి రాజ్యాంగ నిబంధనలకు లోబడి పాలన లేకపోవడం. సో, రాజ్యాంగ ప్రకారంగా పాలన అనేది అక్కడ నడవకపోవడం. గవర్నర్ నివేదిక ఆధారంగా ఈ రాష్ట్రపతి పాలన విధిస్తారు. కానీ గవర్నర్ నివేదిక ఇచ్చిన వెంటనే 100% అంటే ఖచ్చితంగా విధించాలని ఏం లేదు. కానీ అక్కడ సిట్యుయేషన్‌ని బట్టి మనకు రాష్ట్రపతి అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఇది మనకు మణిపూర్ సంబంధించి అదేవిధంగా ఆహ్, ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించి రాజ్యాంగంలో బేసిక్ అంశాలు. ఆ తర్వాత ఈ పార్లమెంట్‌లో ఆమోద ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? సో, రాష్ట్రపతి పాలన విధించాలంటే సో, ప్రాసెస్ ఏంటనేది చూస్తే 2 నెలల లోపు ఉభయ సభ ఆమోదం ఉండాలి. లోక్‌సభ రద్దయినట్లయితే కొత్త లోక్‌సభ ఏర్పడిన తర్వాత 30 రోజుల్లోపు దీన్ని ఆమోదించాలి. సో, ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే విధిస్తారు. ఆ తర్వాత 2 ఉభయ సభలు కూడా 2 మంత్స్ లోపు ఆమోదించాలి. లేకపోతే అది ఆటోమేటిక్ క్యాన్సల్ అవుతుంది. ఒకవేళ అప్పుడు లోక్‌సభ గిన రద్దయితే కొత్త లోక్‌సభ ఏర్పడిన తర్వాత 30 డేస్‌లో దీన్ని మళ్ళీ ఆమోదించవలసి ఉంటుంది బిల్లుని. లేకుంటే ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. సో, దీనికి కాల పరిమితి చూద్దాం. సో, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం పంజాబ్‌లో అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన విధించారని. సో, ఆ నేపథ్యంలో పార్లమెంట్ ఆమోదించిన తర్వాత 6 నెలలు ఇది అమల్లో ఉంటుంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 1 ఇయర్‌కి పెంచారు. సో, 6 నెలలే ఉన్నది ఫస్టు. కానీ దీన్ని రాజ్యాంగ సవరణ చేసి 1 ఇయర్ వరకు పెంచడం జరిగింది. ఆ తర్వాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఏం చేశారంటే మళ్ళీ 6 నెలలకు తగ్గించడం జరిగింది. సో, ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఆమోదం అయితే తప్పనిసరి. సో, అధిక కాలం అంటే సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అట్లా విధించాలన్నప్పుడు. అయితే గరిష్టంగా అంటే మ్యాక్సిమం వచ్చేసి మనకు 3 సంవత్సరాల వరకైతే రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత ఆ 3 సంవత్సరాలకు మించి కూడా మనము ఈ రాష్ట్రపతి పాలన విధించాలంటే రాజ్యాంగ సవరణ అయితే చేయవలసిన అవసరం ఉంటుంది. సో, ఇప్పటివరకైతే గరిష్టంగా పంజాబ్‌లో 3 సంవత్సరాలు రాష్ట్రపతి పాలన నిర్వహించిన దాఖలాలైతే ఉన్నాయి. సో, ఫ్రెండ్స్ అదేవిధంగా రాష్ట్రపతి పాలన పార్లమెంట్ సాధారణ మెజార్టీతో ఆమోదిస్తుంది. సో, దీనికి ఎలాంటి 1/3 గాని, 2/3 మెజార్టీ గాని అవసరం లేదు. సాధారణ మెజార్టీ సరిపోతుంది. సో, రాష్ట్రపతి పాలన తొలగింపు. సో, పాలనను ఇంపోజ్ చేయాలంటే ఈ మనకు పార్లమెంట్‌లో ప్రక్రియ 2 నెలలు, సో 6 నెలలు, సో ఆ తర్వాత 44 రాజ్యాంగ సవరణ తర్వాత 1 ఇయర్‌కి పెంచారు. కానీ 44 తర్వాత దాన్ని 6కు మళ్ళీ తగ్గించడం జరిగింది. ఇలాంటి అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి వీటి నేపథ్యంలో మనకేందంటే రాష్ట్రపతి పాలన విధించడం అనేది ఆహ్, అంటే చాలా క్రూషియల్ అన్నట్టు. అంటే ఖచ్చితంగా అవసరమైతే తప్ప విధించరు. కానీ ఇదే రాష్ట్రపతి పాలనను తొలగించాలంటే ఇంత ప్రాసెస్ అనేది ఉండదు. జస్ట్ రాష్ట్రపతి ఒక ఉత్తర్విస్తే చాలు రాష్ట్రపతి పాలన అనేది క్లోజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ 44 రాజ్యాంగ సవరణ ద్వారా సో 1 ఇయర్ ఉన్నదాన్ని కొన్ని పరిమితులకు లోబడి అయితే విధించారు. అయితే రాష్ట్రపతి పాలనకు 1 ఇయర్ కంటే ఎక్కువగా విధించాలి. ఆ విధించాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ ఏంటంటే ఒకటి ఎన్నికల సంఘం నివేదిక ఇవ్వాలి. ఏమని అంటే ఆ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు లేవని చెప్పి ఎన్నికల సంఘం నివేదిక ఇవ్వాలి. లేకపోతే మనకు జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉండాలి. అంటే మన భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అనేది అమల్లో ఉన్నప్పుడు నేరుగా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అయితే మనము స్టార్టింగ్‌లో చెప్పుకున్నట్టుగా న్యాయ సమీక్షకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. సో, 38వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ 44వ రాజ్యాంగ సవరణ నేపథ్యంలో ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. సో, ఇలా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని చెప్పిన కేసు ఏంటంటే మనకు ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. సో, ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. ఈ రాష్ట్రపతి పాలన అనే అంశం మీద తీర్పునివ్వడం జరిగింది. సో, ఫ్రెండ్స్ ఇది మనము ఇక్కడున్న ఈ రాజ్యాంగ సవరణలు కావచ్చు, ఈ కేసులు, ఇయర్స్ అన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. సో, మనం ఓన్లీ పాలిటీ పరంగా కాబట్టి ఈ పాలిటీ అంశాలు కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. బట్ ఈజీగా ఉన్న క్వెషన్స్‌ని మనము మిస్టేక్ చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా కీలకం. సో, ఈ రాష్ట్రపతి పాలన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయబడుతుంది లేదా సుప్త చేతనావస్థలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అసలు మొత్తానికి ప్రభుత్వం అనేదే ఉండదు.
కానీ సుప్త చేతనావస్థ అన్నప్పుడు మనకేంటంటే ఇక్కడ సీఎం అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఉంటారు కానీ వారికి అధికారం ఉండదు. ప్రభుత్వం అనేది ఉండదు. సో, కార్యనిర్వహణ అధికారాలు రాష్ట్రపతి చేపడతాడు. సో, అంటే రాష్ట్రపతి డైరెక్ట్ కాకుండా మనకు రాష్ట్రపతి గవర్నర్ ద్వారా అధికారాలను చెలాయిస్తారు. సో, రాష్ట్రానికి కావాల్సిన చట్టాలన్నీ కూడా పార్లమెంట్ రూపొందిస్తుంది. బడ్జెట్ కూడా పార్లమెంట్‌లో ఆమోదిస్తారు. సో, హైకోర్టు ఇక్కడ ఫ్రెండ్స్ ఇది చాలా కీలకం. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హైకోర్టు అధికారాలు ఏవైనా మార్పులొస్తాయనేది చూస్తే మనకు ఇక్కడ హైకోర్టు అధికారాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అంటే ఇప్పుడు రాష్ట్రం ఆమోదించాల్సిన బడ్జెట్‌ను పార్లమెంటు, సో, రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు పార్లమెంట్ ఆమోదిస్తుంది కాబట్టి, సో, మన హైకోర్టు అధికారాలను కూడా సుప్రీంకోర్టు తీసుకుంటుందా అని మనకు ఆలోచన వస్తుంది. బట్ ఇది రాంగ్. ఎందుకంటే ఈ హైకోర్టు అనేది మనకు కేంద్ర జాబితాలోని అంశం కాబట్టి అది ఆటోమేటిక్‌గా కేంద్రం ఆధీనంలో ఉంటుంది. హైకోర్టు తన విధులను, తన అధికారాలను అది స్వేచ్ఛగా నిర్వహిస్తుంది. అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. రాష్ట్రపతి పాలన విరమణ చేయాలంటే రాష్ట్రపతి ఒక ప్రకటన చేస్తే చాలు. సో, పార్లమెంట్ ఆమోదం అనేది అవసరం లేదు ఈ రాష్ట్రపతి పాలనను తొలగించడానికి. సో, ఫ్రెండ్స్ అదేవిధంగా ఇదొక చిన్న నోట్ ఏంటంటే, భారతదేశం కేంద్రం మరియు రాష్ట్రాలలో ప్రభుత్వాలతో కూడిన సమాఖ్య. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య అధికారాలను పంపిణీ చేస్తుంది. పోలీస్ మరియు పబ్లిక్ ఆర్డర్ అనేవి భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో ఉన్న అంశాలు. అందువలన నేరాలను నిరోధించడం, నేరాలను గుర్తించడం, నేరాలను నమోదు చేయడం మరియు వాటిని దర్యాప్తు చేయడం, ఆ నేరస్తులను విచారించడం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రాథమిక విధులు. సో, ఫ్రెండ్స్ నేరానికి సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలి. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనలో భాగంగా 7వ షెడ్యూల్‌లో ఉన్నాయి. సో, ఈ నేరాలను నిరోధించడం, గుర్తించడం, దర్యాప్తు, నేరస్తులను విచారించడం ఇవన్నీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రాథమిక విధులు. అంటే ఓవరాల్‌గా వచ్చేసి ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అండ్ పోలీస్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. మణిపూర్‌లో ఇటీవల జరిగిన హింసాకాండ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై మరియు మణిపూర్ అంతర్గత సంక్షోభాలను పరిష్కరించడంలో కేంద్రం యొక్క పాత్రపై ఇది తిరిగి చర్చను లేవనెత్తింది. సో, ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని రక్షించడానికి కేంద్రం అంటే కేంద్రానికి ఉన్న అత్యవసర నిబంధనలేంటి? సో, రాష్ట్రం కూడా కేంద్రానికి లోబడే ఉంటుంది. సమాఖ్య ఉన్నప్పటికీ మనది అమెరికాలాగా మన రాష్ట్రాలకు మన దేశం నుంచి విడిపోయే స్వేచ్ఛ ఉండదు కాబట్టి, సో, రాష్ట్రాల్లో సమస్య వచ్చినప్పుడు ఆ రాష్ట్రాలను రక్షించడానికి కేంద్రం ఎలాంటి రాజ్యాంగపరమైన అంశాలను పాటిస్తుంది, రాజ్యాంగం ఎలాంటి హక్కులనిచ్చింది కేంద్రానికి అనే అంశాన్ని మనం చూద్దాం. సో, రాజ్యాంగం సంబంధించిన ఆధారం ఏందంటే, రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్ 352 నుంచి 360 వరకు ఉన్న ఆర్టికల్ 355 అండ్ 356 అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల పాత్రలను నిర్వచించాయి. అంటే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం ఏం చేయాలి, రాష్ట్రం ఏం చేయాలి అనే అంశాల గురించి చెప్తుంది. సో, ఇప్పుడు ఆర్టికల్ 355 కేంద్ర రాష్ట్రాలను బాహ్య మరియు అంతర్గత సంక్షోభాల నుండి రక్షించాలని మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పనిచేసేలా చూసుకోవాలని ఆదేశించింది. సో, ఫ్రెండ్స్ కేంద్రానికి ఈ ఆర్టికల్ 355 అనేది రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పనిచేసేలా చూడడం అనేది కేంద్రం బాధ్యత. అదేవిధంగా రాష్ట్రాలను అంతర్గత మరియు బాహ్య సంక్షోభాల, విదేశీ సంక్షోభాల నుంచి రక్షించాల్సిన బాధ్యత కూడా కేంద్రానికే ఉందని ఈ ఆర్టికల్ 355 అనేది చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 356 ఒక రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పనిచేయలేనప్పుడు రాష్ట్రపతి పాలన విధించడానికి అనుమతిస్తుంది. సో, రాజ్యాంగ ప్రకారం అంటే ఒక ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది కదా, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎం వీళ్ళు ఉంటారు కదా, వీరు కూడా పనిచేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగట్లేదని భావిస్తారు. సో, ఇలా జరగలేని పక్షంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. తద్వారా కేంద్రం నేరుగా నియంత్రణను చేపట్టడానికి వీలు కల్పిస్తుంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మొత్తం 350 నుంచి 360 వరకు 18వ భాగంలోని ఆర్టికల్స్ అని ఇక్కడ ఇచ్చాము. సో, ఇక్కడ 352 నేషనల్ ఎమర్జెన్సీ విధించడం, 353 ఈ నేషనల్ ఎమర్జెన్సీ విధించడం వల్ల వచ్చే ప్రభావాలు. సో, ఈ విధంగా మనకి ఇప్పుడు 355 అదేవిధంగా 356 ఇదే మనకు
కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్యూర్. సో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఫెయిల్ అవ్వడం పరిపాలన నిర్వహించడంలో. సో అదేవిధంగా మనకు 360 వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇది ఇప్పటిదాకా ఒకసారి కూడా మన దేశంలో అయితే నిర్వహించ అంటే ఆమోదించలేదు, అమలు చేయలేదు. సో మణిపూర్ పరిస్థితికి అత్యవసర నిబంధన ఎలా వర్తిస్తుందనేది చూద్దాం. సో చాలామంది ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి, అక్కడ తమ అనుకూల ప్రభుత్వం ఉంది, గవర్నర్ కూడా కేంద్రానికి అనుకూలం కాబట్టి మణిపూర్లో ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. బట్ మణిపూర్లో ఈ రాష్ట్రపతి పాలన రావడానికి ఎలాంటి పరిస్థితి వర్తిస్తుందనేది మనం చూస్తే, సంక్షోభం యొక్క తీవ్రత. మణిపూర్లో పౌరులపై దాడులు, పోలీసుల ఆయుధాల దోపిడీతో సహా విస్తృతమైన హింస పరిస్థితి సాధారణ లా అండ్ ఆర్డర్ను డిస్టర్బ్ చేస్తుంది. ఈ తీవ్ర పరిస్థితులను అత్యవసర నిబంధనలను అమలు చేయడాన్ని సమర్థించవచ్చని సూచిస్తూ ఉన్నాయి. సో మనం చూసినాం, ఎందుకంటే మణిపూర్లోని పౌరుల దగ్గర విదేశీ ఆయుధాలు, అదేవిధంగా డ్రోన్లు, మిజైల్స్ ఇలాంటివి చిన్నపాటి ఇవన్నీ కూడా ఉన్న వీడియోలు మనం గతంలో చూసాము. రాష్ట్రపతి పాలన విధించకపోవడం, హింస తీవ్ర స్వభావం కలిగి ఉన్నప్పటికీ ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించబడలేదు. సో ఇది 356 వర్తించకపోవడం వల్ల సంక్షోభానికి ప్రతిస్పందనను రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయన్న ఆందోళనలు కలుగుతున్నాయి. సో ఆర్టికల్ 355 అమలు. రాష్ట్రాలు రాజ్యాంగబద్ధంగా రక్షించబడి పాలించబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి ఆర్టికల్ 355 ప్రకారం కేంద్రం చర్యలు తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మణిపూర్లో అంటే ఈ పరిస్థితి రావడానికి ఈ దానికి పాజిటివ్ అంశాలు ఏంటనేవి ఇవి. సో మనకు ఈ ఆర్టికల్ 355 అండ్ ఆర్టికల్ 356కి సంబంధించిన తీర్పులు ఏమున్నాయనేది కూడా చూద్దాం. సో చారిత్రక దుర్వినియోగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 355 మరియు 356 ఉపయోగించకుండా ఉండి మృతాక్షరాలుగా మారాలని ఆశించారు. సో మృతాక్షరాలుగా మారాలని ఆశించారు. అలాంటిది రాజ్యాంగంలో ఎందుకు పెట్టారు అనేది చూస్తే, మన రాజ్యాంగం అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రాలను కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాబట్టి, ఈ కేంద్రానికి అధికారాలు అయితే అత్యవసర పరిస్థితులు ఇచ్చారు కాబట్టి ఇవి అత్యవసర ఆర్టికల్స్ అని చెప్తాము. కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడు రావద్దని మృతాక్షరాలుగా మారాలని అంబేద్కర్ గారు ఆశించారు. కానీ మన దేశంలో ఇప్పటికీ 100కు పైగా టైమ్స్ ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఉద్దేశం ఉన్నప్పటికీ 356 అనేక సందర్భాల్లో దుర్వినియోగం చేయబడింది. ఇది రాజకీయ ప్రేరణలు, ల్యాండ్ ఆర్డర్ సమస్యలతో సహా వివిధ సాకులతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి దారితీసింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. భారత సుప్రీంకోర్టు ఈ మైలురాయి తీర్పు ఆర్టికల్ 356 దుర్వినియోగాన్ని గణనీయంగా పరిమితం చేసింది. రాజ్యాంగ యంత్రాంగం విచ్ఛిన్నమైన సందర్భాలలో మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలని కోర్టు తీర్పునిచ్చింది. కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యలకు మాత్రమే కాదు, అటువంటి విధింపులు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏంటంటే రాజ్యాంగ యంత్రాంగం విచ్ఛిన్నమైనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించాలని చెప్పేసి 356ని, అదేవిధంగా మనకు ఇది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని కూడా ఈ 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగ యంత్రాంగం విచ్ఛిన్నం కావడం అంటే ఏంటి? సో రాజ్యాంగ యంత్రాంగం విచ్ఛిన్నం అన్నారు. సో అది ఎప్పుడు విచ్ఛిన్నం అవుతుందంటే, ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అనేది అంటే, ఒక రాష్ట్రంలో పరిపాలన నిర్వహించడం అనేది సాధారణ కష్టం కాదు, నిజమైన అసాధ్యం. అంటే ఏది చేసైనా అంటే ఎంతో కొంత ప్రయత్నం చేసి పరిపాలన నిర్వహించవచ్చు అనే పరిస్థితి లేకుండా, అసలు ఇక్కడ పరిపాలన అనేది అసాధ్యము అని అనుకున్న సందర్భంలో మాత్రమే నిర్వహించాలని సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. అయితే నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 98 కేస్, సద్భానంద సోనోవాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2005, అదేవిధంగా ఈ 1997 కేసులలో కూడా ఈ సంబంధించిన వివరణను సుప్రీంకోర్టు అయితే విస్తృతం చేసింది. సో సవరించిన అభిప్రాయం ప్రకారం రాష్ట్రాలను రక్షించడానికి మరియు వాటి పాలన రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి యూనియన్ విస్తృత శ్రేణి చర్యలు అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానీ రాష్ట్రాలను రక్షించుకోవడము అనేది కేంద్రం యొక్క బాధ్యత కాబట్టి ఫైనల్గా అయితే కేంద్రం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు.
సో ఈ ఆర్టికల్ 355 మరియు 356 మీద సిఫార్సులు ఏమైనా ఉన్నాయనేది చూద్దాం. సో సర్కారియా కమిషన్ 1987 జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా నేతృత్వంలోని కమిషన్ ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కూలిపోయినా ఏదైనా పరిస్థితిని పరిష్కరించడానికి, నివారించడానికి సాధ్యమయ్యే అన్ని ప్రత్యామ్నాయాలను ఉపయోగించిన తర్వాత అత్యంత అరుదైన సందర్భాలలో మాత్రమే దీనిని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని సిఫార్సు చేయడం జరిగింది. రాజ్యాంగ పనితీరును సమీక్షించడానికి జాతీయ కమిషన్ 2002లో, అదేవిధంగా పూంచి కమిషన్ 2010లో. సో వీరు ఏమని సిఫార్సు చేశారు, వీరి అభిప్రాయం ఏంటి కమిషన్లది అనేది చూస్తే మనకు ఆర్టికల్ 355 యూనియన్పై విధిని విధిస్తుందని, అవసరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని ఇస్తుందని, మరి ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించడాన్ని చివరి ప్రయత్నంగా ఉపయోగించాలని అభిప్రాయపడ్డారు. సో ఇక్కడ మనకు సర్కారియా కమిషన్ అండ్ ఈ రాజ్యాంగ పనితీరు కమిషన్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే విధంగా చెప్పడం జరిగింది. తర్వాత పూంచి కమిషన్ ఆర్టికల్ 355 మరియు 356 కింద స్థానికీకరణ అత్యవసర నిబంధనలను ప్రతిపాదిస్తుంది. దీని ప్రకారం జిల్లా లేదా దానిలోని కొన్ని ప్రాంతాలు వంటి ప్రాంతాలను మొత్తం రాష్ట్రం కంటే గవర్నర్ పాలనలో ఉంచడానికి వీలు కల్పిస్తుంది. ఈ అత్యవసర పరిస్థితి 3 నెలల కంటే ఎక్కువ కాలం ఉండకూడదు. సో ఈ మనకు పూంచి కమిషన్ ఏం చెప్పిందంటే ఏదైతే ప్రాంతంలో సమస్య ఉందో ఆ ప్రాంతం వరకే దాన్ని గవర్నర్ ఆధీనంలో ఉంచాలి. అదేవిధంగా 3 నెలల కంటే ఎక్కువ కాలం ఈ ప్రెసిడెంట్ రూల్ విధించవద్దు అని చెప్పేసి పూంచి కమిషన్ మనకు 2010లో సిఫార్సు చేసింది. సో సర్కారియా కమిషన్ మరియు రాజ్యాంగ పనితీరు సమీక్ష జాతీయ కమిషన్ ఈ రెండు మాత్రం సో సెంట్రల్కి అనుకూలంగా, ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా అప్పుడు సిఫార్సు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్పెషల్ టాపిక్స్ మీద కూడా అంశాలను తీసుకొస్తూ ఉన్నాము. సో నెక్స్ట్ మనము మన రాజ్యాంగంలోని భాగాలు ఉన్నాయి కదా, 25 భాగాలు. ఈ భాగాలను ఎలా గుర్తుపెట్టుకోవాలనే ట్రిక్ తోటి ఒక వీడియో చేయబోతున్నాము. ఈ ట్రిక్ని అయితే మనం కరెక్ట్గా ఫాలో అయితే 6 మార్కులు, 5 నుంచి 6 మార్కులు ఎటు పోవు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా, జనరల్ స్టడీస్ పేపర్లో. సో స్టే ట్యూన్ టు అవర్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.